నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఈ ఎన్నికలు చంద్రబాబుకు జీవన్మరణ సమస్య. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి. తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకోవాలి. ఒకవేళ ఓటమి ఎదురైతే దాని పరిణామాల గురించి చంద్రబాబుకు తెలుసు. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తు కోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరకు కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు స్థానాలు సైతం వదులుకున్నారు. అయితే బీజేపీతో పొత్తు పెద్దగా వర్కౌట్ కావడం లేదని తెలుస్తోంది. ఇతర భాగస్వామ్య పార్టీలకు బీజేపీ అందిస్తున్న సహకారం టీడీపీ విషయానికి వచ్చేసరికి దక్కడం లేదన్న టాక్ వినిపిస్తోంది. నెల రోజుల క్రిందట ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ వచ్చారు. తరువాత బీజేపీ అగ్రనేతల జాడలేదు. ఎట్టకేలకు ఒకరిద్దరు నాయకులు వచ్చారంటే విరుద్ధ ప్రకటన చేసి తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బతీశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో మైనారిటీలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. కానీ టీడీపీ ఎన్డీఏలో చేరడంతో మైనారిటీలు దూరమవుతూ వచ్చారు. వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీ వెంట నడవడం ప్రారంభించారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీతో సన్నిహితంగా మెలగడాన్ని మైనార్టీలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఆ వర్గంలో చీలిక వచ్చింది. చాలా మంది మైనార్టీలు తిరిగి టీడీపీ వైపు చూడడం ప్రారంభించారు. అయితే జగన్ ను ఢీకొట్టాలంటే పవన్ అవసరమని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కలుపుకుని వెళ్తే సునాయాసంగా అనుకున్నది సాధించవచ్చని చంద్రబాబు భావించారు. అయితే ఇక్కడే వైసీపీ నయా గేమ్ ప్రారంభించింది. చంద్రబాబు ముస్లిం వ్యతిరేకని, బీజేపీతో చేతులు కలిపారని ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బీజేపీ జాతీయ నాయకులు పిడుగులాంటి వార్తను ప్రకటించారు. ఇటీవల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబుతో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాము ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని ప్రకటించారు. అయితే ఈ కీలక ప్రకటన చూసి చంద్రబాబు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. కేవలం తాము ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే తాము అనుకూలమని గోయల్ స్పష్టం చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో చంద్రబాబుకు కొత్త టెన్షన్ ప్రారంభమైంది. టీడీపీ ఎన్డీఏలోనికి చేరడంతో ముస్లింలు ఏకపక్షంగా వైసీపీ వైపు చేరారన్న సంకేతాలు వస్తున్నాయి. సరిగ్గా అటువంటి సమయంలోనే కేంద్ర మంత్రి చంద్రబాబుతో సమావేశం కావడం, అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేయడంతో నష్టం తప్పదని చంద్రబాబు భావిస్తున్నారు. కూటమిపై స్పష్టమైన ప్రభావం చూపుతుందని, ముస్లిం మైనార్టీ ప్రభావిత నియోజకవర్గాల్లో తప్పకుండా నష్టం జరుగుతుందని ఆ మూడు పార్టీల శ్రేణులు ఒక అంచనాకు వచ్చాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.